ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి సన్నవడ్లకు బోనస్ విషయంలో ఈ ప్రభుత్వం రైతుల్ని దగా చేస్తా ఉంది. సన్నవడ్లకు ఈ రాష్ట్రంలో 8,64,000 మెట్రిక్ టన్నులకు 432 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు గొప్పగున్నాయి గాని చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలు పలికారు. 48 గంటలు కాదు 48 రోజులైనా రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కావడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు మాటల మనిషా మోసపు మనిషా? చేతల్లో రుజువు చేసినప్పుడే మనిషి యొక్క గౌరవం పెరుగుతుంది. కానీ మీ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ విడుదల చేయడం జరుగుతూ ఉంది. సన్నవడ్లు అమ్ముకొని దాదాపు 2 నెలలు గడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం లేదు. రెండవ పంటకు ప్రిపేర్ కావాల్సినటువంటి రైతులు బోనస్ డబ్బుల కోసం కలెక్టరేట్ల చుట్టూ, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎన్నికల సమయంలో అన్ని పంటలకు బోనస్ అని కాంగ్రెస్ చెప్పింది. కానీ అన్ని పంటలకు బోనస్ అని మాటలను బోగస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. వడ్లకు బోనస్ అన్నారు, దాన్ని కూడా బోగస్ చేశారు. 2 లక్షల రుణమాఫీ మోసం చేశారు. నిన్న రైతు భరోసా విషయంలో మోసం చేశారు. అదేవిధంగా పంటలకు బీమా అన్నారు, మోసం చేశారు. మొత్తం వరంగల్ రైతు డిక్లరేషన్ ను తుంగలో దొక్కిండ్రు, గాల్లె గలిపింది కాంగ్రెస్ పార్టీ. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలుకు నోచుకోలేదు. అన్ని పంటలకు బోనస్ అని లాస్ట్కు ఒక్క వరికే ఇస్తామన్నారు. ఆ వరిలో సన్నాలకే ఇస్తామన్నారు. ఆ సన్నాలకు కూడా 2 నెలల నుంచి బోనస్ డబ్బులు పడడం లేదు. అటు రైతు బంధు వేయకపోతివి, బ్యాంకులలో పోతే క్రాప్ లోన్లు రాకపాయే, రుణమాఫీ కాకపాయే, ఇయ్యాల్సిన బోనస్ పైసలు కూడా ఇవ్వకపోతే రెండవ పంటకు పెట్టుబడి ఎట్లా? రుణమాఫీ అయితే కొత్తగా క్రాప్ లోన్ దొరుకు, అటు రుణమాఫీ చేయకపోతివి.